వచ్చి 10 నిమిషాలు అయింది. రేవులో తాడి చెట్ల నుంచి ఉంటే ఏంటి విషయం? కథ చెప్తావా లేదా? చెప్తాను. మరి వచ్చి కూర్చో, కథ చెప్పు. వస్తాను, ఒక నిమిషం వస్తాను. కథ చెప్పు. అవును, ఏమైంది? కథ రాసినప్పుడు కొంచెం ఇబ్బంది. యాక్షన్. ఇప్పుడు కథ ఏమంటే, ఒక అందమైన ఒక గ్రామం, పల్లెటూరు. అది ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటాడు కదా. కథ చెప్పమ్మా. చూసేసి ఒక అందమైన గ్రామంలో ఒక అందమైన అమ్మాయి. అది నేనే కదా. ఒక అందమైన గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఒక గ్యాంగ్స్టర్ అని ప్రేమిస్తున్నారు. ఒక లవ్ స్టోరీ, భయంకరమైన లవ్ స్టోరీ. అదే అదే ఇద్దరు లవ్ స్టార్ట్ చేసి లవ్ ఫ్లో అవుతుంది, లవ్ వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇద్దరు లవ్ చేస్తున్నారు, ఏమవుతుంది, పెళ్లి, గ్రాండ్ గా పెళ్లి అవుతుంది ఇద్దరికి. సూపర్ హ్యాపీ మ్యారేజ్. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కదా. ఇప్పుడు అంతే కదా. ఆ ఫస్ట్ నైట్ మంచి వెరీ గుడ్ కెమిస్ట్రీ మనకుంది కదా. ఉంది అది అదే అదే ఆ కెమిస్ట్రీలో అక్కడ ట్విస్ట్. ఇప్పుడు బిడ్డ పుడుతున్నారు. ఓకే, ఏంటి ట్విస్ట్ అక్కడ? అదే ట్విస్ట్ వచ్చి అబ్బాయా ఎలా అమ్మాయిని తెలియకు అబ్బాయిని చెప్పాడు. అదే ట్విస్ట్. అబ్బాయి పుట్టిన తర్వాత మళ్ళీ లవ్ పెరుగుతా ఉంది, లవ్ వెళ్తా ఉంది. అలా వెళ్తా ఉన్నప్పుడు ఏదో ఒక ఉందండి, కథ ఉంది కదా. ఉంది. అది ఏమంటే రాసినప్పుడు కొంచెం ఇది తగిలింది కదా, అది మధ్యలో వచ్చి కథ చెప్తాను. అందుకే ఇది ఉంది, కథ ఉంది. నేను డాక్టర్కి వెళ్ళేసి అలాగే రాసేసి వచ్చేస్తాను. ఒక నిమిషం వచ్చేస్తాను. మంచి కథ అని చెప్పి మేనేజర్ రకించాడు. కొత్త డైరెక్టర్లో ఉన్నాడు, సరిగ్గా చెప్పట్లేదే. రేపు షూటింగ్ వరకు పెట్టాడు. హలో, ఏంటబ్బా నా కథే చెప్పట్లేదు అసలు. కథ అడుగుతుంది. కథ చెప్పాలంటే ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదే. రేపు ఇవాళ కథ, రేపు మంచి కథతో వస్తాను.